తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులను సందర్శించారు. ఉత్తమ్ శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలను పరిశీలించారు. కాళేశ్వరంపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పీపీటీ ద్వారా వివరించారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం సమస్యల పరిష్కారంపై మంత్రులు సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యమేమన్నారు మంత్రి శ్రీధర్బాబు. మేడిగడ్డను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించడం జరిగింది అన్నారు. మొత్తం బ్యారేజీ సక్రమంగా పనిచేయని పరిస్థితి నెలకొందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీని ఉపయోగించే పరిస్థితి లేదు అన్నారు. మేడిగడ్డలో ఇతర బ్యారేజీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది అన్నారు శ్రీధర్బాబు. వర్షాకాలానికి ముందు ఏవైనా అసాధారణ సమస్యలు వస్తే తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. 10 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలకు అనేక సంశయాలున్నాయి. దానికి తోడు మనం అందరం చూసినాం, యావత్ రాష్ట్ర ప్రజానికం చూడటం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్కి సంబంధించిన పిల్లలు కుంగిపోవటం, దాని తదుపరి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కేంద్రం నుంచి రావటం, వారొక నివేదిక అందజేయడం, నిన్నగాక మొన్న మరొకసారి డ్యామ్ సేఫ్టీ వారు అనేక అంశాలను కూడా లేవనెత్తడం. ఈరోజు మా ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి, వాస్తవికంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న అంశాలేంటి, ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి, ఎందుకు కుంగిపోవటం జరిగింది, అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మునిగిపోవటం, అన్నారం బ్యారేజ్కి సంబంధించి బుడగలు రావటం, సుందిల్లా బ్యారేజ్కి సంబంధించి ఇంకో అంశం రావటం. ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదా అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే రావటం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కంటే ప్రాణహిత చేవెళ్లే ప్రాధాన్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరివ్వడానికి నిర్ణయించామన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 80,000 కోట్ల 18 లక్షల ఎకరాలకు నీరివ్వడానికి నిర్ణయించిందని ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయని తెలియజేశారు. పిల్లర్ 5 ఫీట్లు లోతుకు కుంగిపోయిందని, సడన్ గా ప్లేస్ మార్చేసి మేడిగడ్డ కట్టారని ఉత్తమ్ పేర్కొన్నారు. 80,000 సుమారు ఈ అంకెలు చూస్తుంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. సిడబ్ల్యూసి అప్రూవ్ చేసిన కాస్టు 80,000 కోట్లు. ఆ 80,000 కోట్లు క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,50,000 కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే 38,000 కోట్లదేమో 80,000 కోట్లు వచ్చింది, 80,000 కోట్లదేమో 1,50,000 కోట్లకు పోతుంది. ఈ రోజు వరకు నాకు ఇచ్చిన ఫిగర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు ఇప్పటివరకు అయిన ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్ గా 95,000 crores, 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు 97,000 acres, అంటే అప్రాక్సిమేట్లీ 1 lakh acres అని తీసుకోండి. మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో నిపుణులతో కూడా మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి స్టెబిలైజ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి మన ఇంజనీర్లు చెప్తున్నారు. అదేవిధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది.